నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా ఉండి మీరు ఏం చేస్తున్నారు? లేదుగా డైవర్ట్ చేయడం కోసం జగన్మోహన్ రెడ్డి ఒక కారు ఎక్కించాడు, ఒక మనిషిపై కారు ఎక్కించాడు అనమాట. నిజంగా మాట్లాడుకుందాం, నిజంగానే అది రియల్ వీడియో అయితే కారు ఎక్కే ఉంటే ఆ చెంపకి దెబ్బలు ఎక్కడా కనపట్టలేదే. బుల్లెట్ ప్రూఫ్ వాహనం ప్లస్ అది 400 కేజీలు పైనే ఉంటుంది. అది ఎక్కగానే తలకాయ పగిలిపోవాలిగా, అది లేదుగా. మీరు ఏదో ఒక వీడియో తీసుకొచ్చి ఏదో రచ్చ చేశారని చెప్పి డ్రైవర్ రమణారెడ్డి గారిని అయితే మీరు ఏం మాట్లాడుతున్నారు? జగన్మోహన్ రెడ్డి ఎక్కించామని చెప్పి స్టేట్మెంట్ ఇవ్వమని చెప్పి కూడా మీరు మాట్లాడుతున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ అధికారంలో ఉందని చెప్పి ఒక పోలీస్ డిపార్ట్మెంట్ బలి చేయాలని చెప్పి చూస్తున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ ని ఒక ఎస్పీ గారిని, గుంటూరు ఎస్పీ గారిని బలి చేయాలని చూస్తుంది ఈ ప్రభుత్వం. మొన్నేమో స్టేట్మెంట్ ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారు కాన్వే కాదు బయట కాదని చెప్పి ఆయన చెప్పాడు. నిన్న సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టి ఏం మాట్లాడుతున్నాడు ఆయన? జగన్మోహన్ రెడ్డి గారి కారే ఒక వీడియో వచ్చింది, ఆ వీడియో ద్వారా అంటే ఈయన ఇన్వెస్టిగేషన్ చెయ్యలేదు, ఏమీ లేదు. ఆ వీడియో బట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఏ2 అని చెప్పి మీరు చెప్పేస్తున్నారు, రమణారెడ్డి గారు ఏ1 అని చెప్పి పెట్టేశారు కదా. నిజంగా ఎస్పీ గారికి తెలుసు అసలు నిజమేంటో. ఒక రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎలాగైనా ఇరికించాలని చెప్పి చూస్తున్నారు కదా. ప్రజలందరూ గమనిస్తున్నారు. ఎన్నో సంవత్సరాలు ఇప్పుడు టీచర్లు రోడ్డు ఎక్కారు, ఈ రోజు విద్యార్థులు పోరు జరుగుతుంది, యువత రోడ్డు ఎక్కారు. అది అన్ని కనబడకుండా డైవర్ట్ చేయాలి పాలిటిక్స్ అని చెప్పి చేస్తున్నారు తప్ప ఏమీ లేదు. మోడీ గారు మన విశాఖపట్నం వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు కట్టిన బిల్డింగ్ చూసి ఏంటి జగన్మోహన్ రెడ్డి గారా ఇంత మంచి బిల్డింగ్ కట్టాడా అని చెప్పి పొగిడితే ఆ పొగడ్తలు మీకు నచ్చక ఎలాగైనా సరే జగన్మోహన్ రెడ్డిని అబాసు పాలు చెయ్యాలని చెప్పి మీరు ఈ విధంగా చేస్తున్నారు తప్ప నిజంగా ప్రజలందరూ గమనిస్తున్నారు.